ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఇక్కడ భక్తుడైన పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ, దేవుని యందు విశ్వాసముంచేవాడెవడో వాడు సిగ్గుపడడు అని అంటున్నాడు. ఇది ఎంత గొప్ప మాట! ఎందుకంటే దేవుని యందు మనము విశ్వాసము కలిగిన వారమంటే మనము ఎప్పుడు కూడా సిగ్గుపడిపోము. అన్ని విషయములలో మన విశ్వాసము జయము నొందినదై తన యొక్క బలమును విశ్వాసము ప్రదర్శించుతుంది. వాక్యములో మనం చూసినప్పుడు 12 ఏళ్ళు రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ తన మనసులో ఇలా అనుకున్నది. తనకున్నదంతా ఆమె ఖర్చు చేసుకున్నది. ఉన్న ధనమంతా ఆమె దగ్గర నుండి లేకుండా పోయినది. అయితే ఇప్పుడు ఆమె ఏమనుకున్నదంటే, నేను యేసు దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టుకుంటే చాలు, నేను స్వస్థపరచబడతాను అని ఆమె అనుకున్నది. ఆమెలో ఉన్న విశ్వాసము ఎంత గొప్పదంటే, ఆమె వెళ్ళి అదే రీతిగా ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఆమె రక్త దార కట్టినది అని వ్రాయబడి ఉన్నది. వెంటనే ప్రభు అక్కడున్నటువంటి వారితో, మీలో ఎవరో ఒకరు నన్ను ముట్టినారు అని చెప్పాడు. ఆయన శిష్యులు ఆ మాటకు ఆశ్చర్యపడి, బోధకుడా, ఇంత జనసమూహము నీ మీద పడుతున్నది, కానీ మీరు ఎవరో నన్ను ముట్టారు అని చెప్పారే, దానికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు, యేసు మరలా ఆ మాటను చెప్పిన వెంటనే ఆ స్త్రీ తనకు జరిగినది వచ్చి అందరి ఎదుట తెలియచేసింది. అప్పుడు ప్రభు ఆమెతో చెప్పిన మాట ఏమిటి అంటే, అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు. ఆమె యేసునందు విశ్వాసం ఉంచింది గనుక ఆమె సిగ్గుపడక ఆమె విశ్వాసము ఆమెను స్వస్థత కలుగచేసి ఆమెను ఆశీర్వదించి దేవునికి మహిమార్థమైన బిడ్డగా దేవుడు ఆమెను మనందరికీ మాదిరిగా ఉంచినాడు. అవును, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకున్నది ఏదైనాను సరే, జరగదు అని మనుషులు చెప్పినది ఏదైనాను సరే, ఈ వ్యాధి నీ నుండి బాగు కాదు అన్నవారైనను సరే, ఈ కార్యము నీకు జరగదు అని మనుషులు హేళన చేసినను సరే, నీ విశ్వాసం ద్వారా నీవు దానిని సాధించుకోగలుగుతావు. దేవుని యందు విశ్వాసము ఉంచితే నీవు మనుషుల ఎదుట సిగ్గుపడిపోకుండా తల ఎత్తుకొని జీవించే కృపను దేవుడు అనుగ్రహించును. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీ బిడ్డలు నీ వైపు చూస్తున్నారు. వారు సిగ్గుపడిపోకుండా వారిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.